హలో అండి, నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నా పుట్టినరోజు నాడు తీసిన వీడియో అండి. చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఉదయం నుంచి కరెంట్ లేదండి. ఇంకా అప్పుడే వచ్చిందనమాట. ఇంకొచ్చిందో లేదో గబగబా వచ్చి ముందు అన్నిటికీ నీళ్ళు పట్టేసుకొని ఇంటి ముందు అయితే వాకిలికి నీళ్ళు పెడుతున్నా. పొద్దున్న మొత్తం ఊడ్చాను, అయినా సరే మళ్ళీ అంతా తొక్కేశారు. దొండ దుంపలు ఉన్నాయి కదా, అవి కుక్కలు మొత్తం తొక్కేసాయి అనమాట. ఇంకా నేను మా వారు మళ్ళీ అవన్నీ కూడా సెట్ చేసుకునేసరికి మొత్తం ఇదంతా ఇసుకైపోయింది. ఇంకా పూర్ణిమని ఒకసారి అలా ఊడ్చేసే పూర్ణిమ మొత్తం నీళ్ళు పెట్టేస్తానంటే ఊడుస్తుంది. ఆ పక్కన ఎన్ని పిచ్చి మొక్కలు వచ్చాయో చూసారా? పీకుతా ఉంటే వస్తూనే ఉంటాయి అవి. ఏదైనా అంటే చెట్లు ఉంటేనే కొంచెం బెటరు, ఖాళీగా ఉందంటే ఇలాగే వస్తూ ఉంటాయి. దుంపలు నేను పెట్టుకున్నట్లయితే దుంపలు నేను పెట్టుకోమంటావా? మంచిగా చిగురొచ్చే దుంపలు కుక్కలు అనవసరంగా తొక్కేసి మొత్తం పాడైపోయినాయి. ఇంకా అవన్నీ తీసి మళ్ళీ నాటామన్నమాట. అంటే మళ్ళీ ఆల్మోస్ట్ సగం తొక్కు పడేసాయి. ఇంకా నేనైతే ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత ఇంకే చీర కట్టుకోవాలో తెలియలేదు. ఇంకా ఎప్పుడు కట్టిందే మనం కడతాం, తెలిసిందే కదా. ఇంక ఈ చీర నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకనో ఇదే కట్టుకోవాలనిపించి చీర కట్టేసుకున్నా. చిన్నది పాన్స్ క్రీమ్ రాసేసి చిన్న పౌడర్ రాసి బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇలా రెడీ అయితేనే తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా రెడీ అవ్వడం అంటే కష్టము, తెలిసిందే కదా. ఇంకా సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ బయట ముగ్గు అయి పెట్టాలండి. ముగ్గు అయి పెట్టుకున్నా. ఆరోగ్యం ఎలా ఉందని చాలామంది అడిగారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మొన్న 2 రోజులు కూడా కొంచెం బాగా సీరియస్ అయింది, కానీ ఇప్పుడు పర్వాలేదు. కరెక్ట్గా పుట్టినరోజుకి ముందే ఇలాంటిది ఒకటి జరగడము ఇంకా కొంచెం నీరసంగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఇందాక నేను ఇంటి ముందు నీళ్ళు పెడుతుంటే ఇంకా మా వారు నువ్వు వెళ్ళలే నేను పెడతాను అని అన్నారు. ఇంకా తనే తీసుకొని దొండదుంపలకాయ మంచిగా పెట్టుకొని ఇంటి ముందు కూడా మొత్తం నీళ్ళు అయితే పెట్టేశారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, సో అందుకని ఇంకా తను నీళ్ళ పాతికి ఏమీ వెళ్ళకుండా కొంచెం పిల్లల్ని రెడీ చేయడంలో హెల్ప్ చేస్తున్నారనమాట. అంటే సెట్ అయింది, కాకపోతే నాకు కొంచెం ఈరోజు పని ఎక్కువ ఉండడం వలన తనే కొంచెం హెల్ప్ చేశారు. ఇప్పుడే కాదులేండి, మొన్న బాగోలేదు కదా, సో 3 డేస్ నుంచి అయితే కొంచెం పిల్లల్ని రెడీ చేయటం పంపించడం మా వారే చూసుకుంటున్నారు. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోలేదు అంటే ఏదోలా అయిపోతుంది. మళ్ళీ తగ్గే వరకు కూడా మళ్ళీ మనం మనుషులం కాలేమన్నమాట. సేమ్ మా వారి సిచ్యువేషన్ కూడా అంతే, నాకైనా అంతే. ఇంట్లో పిల్లలు కానీ మా వారికి ఎవరికి బాగోలేకపోయినా సరే ఏదో తెలియని భయం అనమాట. ఎప్పుడు తగ్గుతుంది, ఏమవుతుంది, అది ఒక దిగులు కింద వచ్చేసిద్ది. కానీ ఇప్పుడు కొంచెం బెటరు, ఎందుకంటే పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా చెక్కబడుతున్నాయి. మళ్ళీ అంటే పాత జీవితము ఎలా ఉందో సేమ్ అలానే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. అంటే మొన్నటి వరకు జరిగినవన్నీ ఆల్మోస్ట్ మర్చిపోయాము. సో ఇక నుంచి మళ్ళీ అప్పుడంతా హ్యాపీగా ఉండేవాళ్ళము, ఇంకా మళ్ళీ అలానే హ్యాపీగా ఉండాలని ఇంకా అంటే ఇక నుంచి వీడియోస్ కూడా సేమ్ అలాంటివే వస్తాయిలండి. మన పాత వీడియోస్ మీరు ఎంత మంచిగా ఇష్టపడేవారో సేమ్ అలానే మళ్ళీ అయితే మంచి మంచి డైలీ వ్లాగ్స్తో మార్నింగ్ రొటీన్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి, నేను ఏ పనిలో ఉన్నా సరే ఎవరో ఒకరిద్దరిలో వచ్చి అది పెట్టి ఇది పెట్టి అంటారు. ఇంట్లో ఉంటారు, మరి వాళ్ళని అడగరు. ఏ పనిలో ఉన్నా నన్నే వచ్చి అడుగుతారు. వాళ్ళ నాన్న ఒకళ్ళు మొబైల్ చూస్తూ ఉన్నా సరే నన్నే వచ్చి అడుగుతారు అనమాట. అది అలాంటి వాళ్ళు వీళ్ళు. నాన్నకి ఎప్పుడూ రెస్ట్ ఇవ్వడానికే చూస్తారు. ఈ 3 డేస్ నుంచి నాకు ఒకసారి లేదు కదా, గమనిస్తున్నాను అనమాట. అప్పట్లో నేను రెడీ చేస్తే మాత్రం అసలు ఎంత అరిపిస్తారో, చెప్పిందే చెప్పి నా నోరు నొప్పి పెడితే కానీ వినరు. ఇటువంటిది వాళ్ళ నాన్న ఇలా చెప్పేసరికి అలా వెళ్ళి ఏ పనైనా చేసేసుకుంటున్నారనమాట. ఇలానే ఉంటే రోజు నాకు అసలు ఈ ఆరోగ్యం ప్రాబ్లమే ఉండేది కాదు కదా, నేను కొంచెం ఒకసారి ఉంటాను కదా అని మా వారి తంట. కానీ మా వారు కూడా చెప్తారనమాట, అమ్మ మాట వినాలి, అమ్మ ఏం చెప్తే చెయ్యాలి అని చెప్తారు. ఇంకా కొంచెం చిన్న పిల్లలు కదా, సో ఇల్లు కూడా బాగానే చేసుకుంటారులేండి. నా వారు అంటే చూపిస్తా ఈరోజు వీడియోలో కూడా చూడండి. పాపం మా సాత్విక్ అని యూనిఫామ్లో చూస్తే ముచ్చటగుంది, కానీ ఆ బుక్స్ మోయలేక అది పడే అవస్థలు చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. అందుకని మార్నింగ్ వాళ్ళ నాన్నే వదిలిపెడుతున్నారు. ఇది వరకు బస్సు ఖాళీ ఉండేది కాదు, నిలబడేవారు కదా. ఇప్పుడు బస్సు కూడా 2 టైమ్స్ వస్తుందన్నమాట. మొన్న అందరూ అడిగినట్టున్నారు నాకు తెలిసి. మొన్నే అడుగుతామన్నారు, అంటే నిలబడి వెళ్తున్నారనమాట. 2 సార్లు తిరిగాల్సిన బస్సు ఒకసారికి వచ్చి మొత్తం పిల్లలందరూ కూడా అసలు ఖాళీ లేదు, ఊపిరాడుతుంది లేదు కూడా తెలీదు, అలా ఉంటున్నారు. ఇంకా అందుకని 2 టైమ్స్ బస్సు అయితే వస్తుంది. ఇక ఫ్రీగా ఉంటుందంట. వచ్చేటప్పుడు కూడా అంతే, ముందు చిన్నపిల్లల్ని పంపించేసి తర్వాత పెద్దవాళ్ళని పంపిస్తున్నారని చెప్తుంది మరేను.
ఆ వార ఫీజు కూడా కడుతున్నాం కదా, ఫీజు కట్టి కూడా పిల్లలు కూర్చోకుండా అలా నిలబడి వస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. మొన్న అయితే నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది. ఇంకా అక్కడ అందరూ ఉన్నారనమాట. అందరం ఒకరోజు వెళ్ళి అడిగితే బాగుంటుంది అది ఇది అన్నారు. ఇంకా అదే విషయం మా వారికి కూడా నేను వచ్చి చెప్తాను. మా వారేమో ఒకరోజు నేను బస్సు ఎక్కిస్తాను నాకు అలానే ఉందంటే అప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వెనకాలే మాట్లాడొస్తానని అన్నారు. కానీ ఇంతలోనే రెండోసారి బస్సు కూడా వేశారనమాట, 2 టైమ్స్ తిరిగేటట్టు. బాగుంటుంది, ఇప్పుడు పిల్లలు కూడా ఇబ్బంది ఉండటం లేదు. ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. మరీ పెద్దగా ఏమీ పెట్టలేదు, అంత ఓపిక కూడా లేదు. సింపుల్గా చిన్న ముగ్గులే పెట్టేసుకున్నా. ఏదైనా సరే ఈ మధ్య ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టి కూడా అసలు చాలా గ్యాప్ వచ్చింది. మీకు మైల్ లేదు కదా, అయినా ముగ్గు ఎందుకు పెట్టకూడదంటే ఎంత మైల్ లేకపోయినా సరే, అదే సోదకం లేకపోయినా నాన్నమ్మ బయట మనిషి అయితే కాదు కదండి, ఇంట్లో మనిషి. సో అందుకని ఇంకా వాళ్ళు అంటే ఇంటి ముందు అలా మంచిగా ఏం ముగ్గులు పెడతామని నాకు కూడా పెట్టాలనిపించలేదు. మా ఇంట్లోనే నేను ఎంత యాక్టివ్గా ఉంటే మా వారికి అంత ధైర్యంగా ఉంటుంది. ఇంతలో సడన్గా గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోయేసరికి తాతయ్య వాళ్ళ ఇంట్లో కూడా గ్యాస్ స్తంభం లేదనమాట. మొన్న దినం రోజు తాతయ్య వాళ్ళదే తీసుకువెళ్ళి వంటకి పెట్టేశారు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి పెట్టానమాట. ఇంతలో మా ఇంటి ఎదురుగా అక్కడ పూరీలు ఉంటుంది కదా, ఆ వదిన వాళ్ళు సెకండ్ స్తంభం ఒకటి విడిపించి పెట్టుకున్నారంట బండ. అయితే ఇలా ఉంది, తీసుకెళ్ళండి, మీరు ఇడిపించి మాకు ఇవ్వండిలే అని అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఆ స్తంభం తీసుకొచ్చి మా వారు ఇక్కడ మా ఇంట్లో పెట్టారనమాట. ఇంకా ఆ విషయం చెప్పేసరికి మళ్ళీ అన్నం తీసుకొని వచ్చేసారు. అంటే చాలా టైం పడుతుందనమాట. మొత్తం ఎప్పుడు అయిపోయిందో మేము చూసుకోలేదు. మొత్తం అన్నము నీరు పట్టడం వల్ల చాలా టైం పట్టింది. ఇంకా తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి మరోవైపు ఏమో టమాటాలు కట్ చేసి టమాటా ఫ్రై చేసేద్దాంలే, తొందరగా అయిపోతుంది. ముందు వీళ్ళు వెళ్ళిపోయాక చిన్నగా ఇంకా మిగతా పని చేసుకుందాంలే అనుకున్నా. మా సిలిండరు ఇప్పుడు కాదులండి, ఎప్పుడో నాన్నమ్మ చనిపోక ముందే అయిపోయిందనమాట. కాకపోతే అప్పుడే నాన్నమ్మ వాళ్ళది కూడా విడిపించి పెద్దగా టైం పట్టలేదు. అంతకుముందు అంటే అయిపోగానే ఎప్పుడు అయితే అప్పుడు బుక్ చేయగానే ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు అలా ఇవ్వట్లేదనమాట. అంటే ఒకే బుక్ మీద 2 సిలిండర్లు కదా, ఒకదానికి 25 రోజులు 24 రోజులు ఎంతో మొత్తానికి గ్యాప్ ఉండాలి అన్నారు. సో అందుకని ఇంకా బుక్ అవ్వలేదు. అయితే మళ్ళీ మాకు ఇక్కడ దగ్గరలోనే వెళ్ళి 5 కేజీలు అలా పట్టించుకొచ్చారనమాట. 5 కేజీలు పట్టించుకొచ్చింది, ఇన్ని రోజులు వచ్చింది. ఇంక ఈరోజు సడన్గా అయిపోయేసరికి ఇది కూడా బుక్ చేసాము. కాకపోతే వచ్చే టైంకి మా వారు తాతని తీసుకుని గుంటూరు హాస్పిటల్కి వెళ్ళిపోయేవారు. దానివల్ల ఇంకా తీసుకోలేదు. ఇంక ఇప్పుడు సడన్గా అయిపోయేసరికి ఏం చెయ్యాలిరా దేవుడా అనిపించింది. ఇంకా టైంకి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్న సిలిండరు, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సిలిండర్ 2 కూడా నాన్నమ్మ పేరు మీద తీసుకున్నవి. నా పేరు మీద అయితే తీసుకోలేదండి. ఇన్ని రోజులు ఎలాగో నాన్నమ్మది సరిపోతుంది కదని చెప్పి ఇంకా ఆ పేరు మీద అలా కంటిన్యూ చేసాం. 2 తీసుకున్నాం అనమాట. అది కాకుండా మళ్ళీ ఇంట్లో ఎక్స్ట్రా ఒకటి ఉండేది. అంటే మా అక్కయ్య వాళ్ళు కారం చెట్లు ఉండేవారు కదా, వాళ్ళది కూడా ఈడే ఉందన్నమాట. ఉన్నప్పుడు విడిపించి పెట్టుకున్నామో కాదే అనిపించింది. అలానే నాకు నిండు సిలిండర్లు ఇంట్లో ఉంటే కొంచెం భయం అండి. అందుకని ఎప్పుడు మా వారు ముందుగా పట్టించుకుందామన్నా నేను వద్దనేస్తాను. అదే ఈరోజు దెబ్బ అయిపోయింది మాకు. ఇంక ఇక్కడ అసలు చూసారా, ఇప్పటి వరకు అసలు నేను వీడియో తీసేసరికి లేదు, కానీ మోకాల మీద కూర్చొని వాళ్ళ చెల్లికి పౌడర్ పోస్తుందనమాట. ఇంకా బొట్టు పెట్టేసి రేణుని రెడీ చేసేస్తుంది. నాకైతే చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించిందండి ఇద్దరిని. ఇంకా కుంకుమ పెట్టు అని అంటుంది, ఇంకా కుంకుమ కూడా తీసి పెడుతుంది. చూపి ప్లేయింగ్ కిసి చేత్తో. ఓకేనా, అయిపోయిందా? ఇంతలో రేణు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇంకా రా వెళ్దాం బస్సు వస్తుందంటే, వాళ్ళు రారులే, వాళ్ళ నాన్న వదిలిపెడతారు, నువ్వు వెళ్ళలేమ్మా అని అయితే చెప్పాను. అప్పటికి పూర్ణిమ కూడా వెళ్ళిపోయిందండి పాపము. అప్పటికి వంట అవ్వలేదన్నమాట. ఇంకా పూర్ణిమకి లేట్ అయిపోతుందంటే, బాబాయ్ నేను టిఫిన్ చేసేసి వెళ్ళి మధ్యాహ్నం క్యాంటీన్లో తినేస్తానులే అంది. ఇంకా సరే అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ముందు వదిలిపెట్టారనమాట, బస్సు ఎక్కడ మిస్ అయిపోయిద్దని. తర్వాత వీళ్ళని చిన్నగా రెడీ చేసి బాక్స్ పెట్టి ఇంకా తీసుకువెళ్ళారు. టమాటాలు ఫ్రై చేస్తే ఏంటంటే తోలు అవన్నీ ఏరు పెడతారనమాట, తినరు. అందుకని ఏం చేశానంటే ఫ్రై చేసి మళ్ళీ దానిని మిక్సీ పట్టేసాను పచ్చడిలాగా. ఇంకా అలా అయితే ఏరుకొని తినరు కదా. ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరికి అన్నం తినిపించేశారు. తినిపించేశాక ఇంకా ఇదిగో షూ ఏమో అమ్మగారు ఆ కాలు ఈ కాలుకి ఈ కాలు దా కాలుకి వేసింది. పెద్ద ముదురు మాటలు మాత్రం చెప్పిద్ది, కానీ షూ వేసుకోవడం మాత్రం రాదు. ఇంకా సాత్వికనేమో షూ మార్చుకో లేదంటే ఎగతాళి చేస్తారంటే ఇంకా కూర్చొని ఇంక ఇదిగో తీసి వేస్తుందనమాట. పాపం లాక్కులకి పీక్కులకి పడిపోతుంది. రేణు ఏమో బొట్టు పక్కకు పెట్టేసుకుంది. ఇంకా దాని బొట్టు సరి చేసుకొని ఇంకా సాత్వికకి షూ అది వేస్తే నన్ను వేయనియట్లేదు, నేనే వేసుకుంటా అంటుంది మళ్ళీ. ముసలి ఇంటి దగ్గర పోతావా? ఉండమ్మా, ఉంటే మన ఇద్దరం ఆడుకుంటాం కదా. ఎప్పుడు ఆడుకుందాం? సాయంత్రమా? అంటే ఇప్పుడు స్కూల్లో బాగా నీకు బాగుంటుంది అయితే.
మీ అమ్మ పుట్టినరోజు కదా, మరి మీ అమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తారు ఈరోజు? పేపర్ తీసి కలరేసేసి పెట్టి ఇచ్చేస్తాం. అయిపోయిందా? మరి మీకేం కావాలి? డబ్బులు ఉన్నాయి, చాక్లెట్ కానీ ఇచ్చి చాక్లెట్లు చాలా కొనిచ్చి మీ అమ్మకి ఏమని చెప్తా చెప్పు. చాక్లెట్ పుట్టినరోజు నాడు ఏమని చెప్పాలి హ్యాపీ బర్త్డే చెప్పు మీ అమ్మకి వెళ్ళి. ఏమో హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే అలాగా ముద్దు పెట్టి చెప్పద్దా? హ్యాపీ బర్త్డే ఎలాగా కనపడలే? ఓ బుద్ధులు బాగా చెప్పి నువ్వేనా హ్యాపీ బర్త్డే మా థాంక్యూ అందట్లో పాప. వెళ్ళిపోండి బండి వేసుకుని. పిల్లలు విష్ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదండి. మామూలుగా అయితే ఈ పుట్టినరోజులు ఇవన్నీ మన వల్ల కాదు అసలు. కొంచెం సిగ్గు కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి అలవాట్లేదు కదా, కానీ పిల్లకాయలు చెప్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. ఇంక తర్వాత తలంతా కూడా మంచిగా కాసేపు అయితే ఆరబెట్టేసుకుని జడ అయితే వేసుకున్నా. నాకు ఎందుకో కానీ ఈరోజు నా ఫేస్ చాలా బాగా నచ్చింది. నిజానికి మీరు ఏమైనా రాసేసారు అనుకోగలరు, కానీ చిన్న పాండ్స్ క్రీము పౌడర్ తప్ప ఏమీ రాయలేదండి. నార్మల్గానే న్యాచురల్గా కూడా ఫేస్ సేమ్ అలానే ఉంది. ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఏమీ పెట్టలేదు. మా వారు కూడా అంటున్నారనమాట, ఈరోజు బాగానే ఉన్నావు, మొహం మామూలుగా అయితే పీకిపోయినట్టు ఉండాలి కానీ పర్వాలేదు బాగానే తిప్పుకున్నావు అని అంటున్నారు. అంటే అదేంటో కానీ సిలైన్ పెట్టిన తర్వాత కొంచెము బాగా ఆకలి వేసేదిలండి. అంతకుముందు అంతగా తినేదాన్ని కాదు, కానీ కొంచెం ఈ 2 డేస్ ఫుడ్ కూడా మంచిగా తీసుకున్నా, బాగా పనిచేసింది అనుకుంటా. ఇయర్ రింగ్స్ అయితే వేరే సెట్ ఉంటుంది కదా జ్యువెలరీ, దాని మీద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నా. చిన్న తెల్లటి దిద్దులు ఏమంతగా అనిపించలేదు. ఇయర్ రింగ్స్ మార్చాక ఇంకొంచెం బాగా అనిపించింది. పువ్వులు అయితే ముందు రోజు స్కూల్ నుంచి రేణు వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటి వెనకాల మల్లె తోట ఉంది కదండి, వెళ్ళి కోసుకొచ్చింది అనమాట. అప్పటికి నేను ఎందుకు పువ్వులు వద్దులే, ఎందుకు పద్దాక రోజు కోసుకుంటారని అన్నాను. అయినా సరే వెళ్ళి కోసుకొస్తే అవి నేనే కట్టుకున్నా. కానీ ఈరోజు ఎందుకన్నా నన్నే పెట్టుకోమన్నారనమాట. పూర్ణ పిల్లకాయలు మాకు వద్దులే అమ్మ నువ్వు పెట్టేసుకో అన్నారు. మామూలుగా అయితే ఎప్పుడు ఇంట్లో పూలు కట్టినా సరే ఎక్కువగా పిల్లలకే పెట్టేస్తాను నేను, అంతగా పెట్టుకొని ఇంట్లోనే ఉంటా కదా, నాకెందుకులా అన్నట్టు. కానీ ఈరోజు పుట్టినరోజు అనేమో ఇల్లు కూడా పెట్టుకోమన్నారు, నాకే వదిలేసారని ఇంకా పూలు పెట్టేసుకున్నా. తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నానండి. వాషింగ్ మిషన్లో బట్టలు పొద్దున్న పూర్ణ వేసిందనమాట, ఇంకా ఇప్పుడు తీసి ఆరబెట్టేసుకున్నా. బట్టలు ఆరబెట్టేసిన తర్వాత ఇంకా అన్నం తినేసి కాసేపు అయితే నిద్రపోయాను. మా వారైతే అసలు ఇప్పటి నుంచి లేపుతున్నారనమాట, పద బయటికి వెళ్దాం ఎక్కడికైనా, ఏమైనా సరదాగా తిందు అని అంటానే ఉన్నారు. కానీ నాకు మాత్రము నిద్ర ఆపుకోలేకపోయాను అనమాట. 2 డేస్ నుంచి పెద్దగా నిద్ర లేదు కదా, హెల్త్ బాగాలేక. దానివల్ల ఏమో ఇంకా లేచాక బొగ్గలు ఇలా ఉంటే నాకు బాగుంటాయి అని చెప్పి ఇంక అక్కడ కాసేపు ఇద్దరమే నవ్వుకున్నాము. తర్వాత ఇక్కడ మాకు సెంటర్కి అయితే తీసుకొచ్చారనమాట. తీసుకొస్తేనే ఎగ్ పఫ్ ఒకటి ఇప్పించి జ్యూస్ ఒకటి ఇప్పించారు. అంటే చీరాల బాపట్ల దూరం అయితే ఇంకేమీ వెళ్ళలేదండి. ఎందుకులే హెల్త్ బాగాలేనప్పుడు అంత దూరం ప్రయాణాలు, ఇంటికాడే చిన్నగా ఏదైనా చేసుకుందామంటే బిర్యానీ చేయమన్నారు వీళ్ళు. చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ చేస్తే చాలంటే ఇంకా సరుకుల కోసం అయితే ఇక్కడ షాప్కి వచ్చి సరుకులు కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా రాగానే బస్సు వచ్చిందనమాట. అసలు వీళ్ళు వచ్చేసరికి వంట ఆల్మోస్ట్ చేసేద్దాము అనుకుని ఫిక్స్ అయ్యి ఉన్నాం, కానీ వచ్చేటప్పుడు తాతకేమో తీసుకొచ్చాము. అదైతే కొంచెం బాగా తింటున్నారనమాట. సో ఇంకా తాతకి ఇచ్చేసి బ్యాగ్ చూసారు కదా. రేణు బ్యాగ్ అయితే అసలు ఇంకా నేనే మోయలేకపోయా, ఇంకా మా వారు తీసుకున్నారు నా దగ్గర. పాపం ఎలా మోస్తుందో కానీ ఎందుకు ఇన్ని బుక్స్ ఇస్తున్నారు నాకు అసలు అర్థం అవ్వట్లేదు. చిన్న పిల్లకాయలు అంటుంది, నాకు కూడా ఇన్ని బుక్స్ లేవు, ఇంత బరువు లేదు నా బ్యాగ్ కూడా, వీళ్ళ బ్యాగులు ఏంటి ఇంత బరువుగా ఉన్నాయని. మీ అక్క బాయ్ వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతున్నా. కలజోడు పెట్టుకో, మరి పెట్టుకో, ఇటు చూపి, ఇటు చూడు. అలాగే అది రివర్స్లో పెట్టుకున్నావు. భాష పెట్టుకుంటాడు చూడు. చక్కగా పెట్టుకు, పడిపోతుంది. చెవు మీద పెట్టుకోవాలి. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి కనపడుతుందా తాతగా మన కళ్ళజోడు పెట్టినసరికి బాగుందని చూస్తున్నాడు. ముద్దు పెట్టి వెళ్ళిపోతాం మరి తాతకి ముద్దు పెట్టి, తాతకు ముద్దు పెట్టమ్మా. ఇంకా ఇంటికి రాగానే వంట అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం తొందరగా వండేస్తే మళ్ళీ నైట్కి వీళ్ళు నిద్రపోతారు కదా, అందుకని
స్టీల్ గిన్నెలు మొన్న తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ గిన్నెలో అయితే ఈరోజు వండుతున్నా. ఇంకా పసుపు అయి రాసి ఈరోజే మొదలుపెట్టాను అనమాట. ఎక్కడ అడుగు అంటుకుంటుందని ఒకవైపు భయము, కానీ అసలు అడుగేం అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది. ఆ రోజు మీరు కాస్ట్ ఎంత పడిందని అడిగారు కదా, కాస్ట్ అయితే మొత్తం మీద 2400 అయినాయండి. 3 కూడా తీసుకున్నాం కదా, వీటి మీదకి మూతలతో కలిపి, అంటే ఇవి వెయిట్ని బట్టి ఉంటాయి కదా, కేజీ ఇంత అని ఉంటుంది కదా కాస్ట్ని బట్టి, అలా తీసుకున్నాము. మళ్ళీ వీటితో పాటు గ్లాసులు అవి తీసుకున్నాం కదా, మొత్తం అటు ఇటుకు ఒక 2700 800 మొత్తానికి ఎంతో అయ్యింది బిల్ అనమాట. నాకు అంత క్లారిటీ గుర్తులేదు కానీ అలా అయ్యింది. కానీ వెయిట్ ఉందనమాట, గిన్నె అనేది మందం ఉంది, వెయిట్ ఉంది. మా వారేమో చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నారనమాట. నాకు మామూలుగా బిర్యానీ చికెన్ వేస్తే నచ్చదు, సో అందుకని ఏదో అన్నారు కదా, అడిగారు కదా అని చెప్పి 4 ముక్కలు గట్టి గట్టి అని వేశాను. అప్పటికి కేజీన్నర తీసుకుందాం అన్నారు, కానీ నేనేమో ఎందుకులే బావ, కేజీ సరిపోయిద్దిలే, నైటే కదా ఎవరు తింటారులే, మళ్ళీ మార్నింగ్కి ఉండిపోయిద్ది అంటేనో కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. ఇంకా కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. నేనైతే ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. బర్త్డే అంటే జస్ట్ ఏదో అట్లా కేక్ తెచ్చి కట్ చేస్తారని తెలుసు, అండ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా వండుతానని తెలుసు. సో అంతటితోటే అనుకున్నా, కానీ మా వారిచ్చే సర్ప్రైజెస్ మామూలుగా లేవు ఈరోజు. నా లైఫ్లో ఇంత అంటే మంచిగా చేసుకునేది ఇదే మొదటిసారి అనమాట. మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి పెద్దగా పుట్టినరోజులు ఇవన్నీ అలవాటు లేవు కదా, అంటే ఎప్పుడు పెద్దగా చేసుకోలేదు కాబట్టి ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూ వస్తాము. కాకపోతే చిన్న కేక్ కట్ చేయడం, లేదంటే ఏదైనా మా వారు చిన్న గిఫ్ట్ అట్లా ఇస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం. నేనంటే ఏమి ఇవ్వను, కానీ తను మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. ఈసారి అయితే కొంచెం పరిస్థితులు బాగాలేదు కదా, నా హెల్త్ కూడా బాగాలేదు కదా, ఇంకేం లేదులే, నార్మల్గా జస్ట్ అట్లా ఫోన్ చేసిన వాళ్ళందరూ అడగడమే, పార్టీ ఏంటి మరి ఏమి ఇవ్వలేదా అని చెప్పి, అంటే మా వారు ఏమి ఇవ్వలేదని అడుగుతున్నారు. నేనేమో అసలు ఏముంది, ఆయనకు బిర్యానీ వండుకొని తినేయటమేనైతే అనేదాన్ని, కానీ వామ్మో మా వారిని అసలు తక్కువ అంచనా వేయకూడదు. ఒక పక్క ఏమో చికెన్, ఇంకో వైపు ఏమో బిర్యానీ, 2 పెట్టేస్తున్నాను. ఇంకా ఉడికేలోపు బయట ఇదిగో ఈ బాస్కెట్లు ఇవన్నీ ఏడబాడ తెచ్చి పడేస్తారు కదా, ఇంక ఇవన్నీ కూడా సర్దుకొని ఇల్లంతా ఒకసారి మంచిగా ఊడ్చేసుకున్నా. ఇంక ఈ బాక్సులు ఇవన్నీ కడగడానికి ఇంట్లోనే ఇప్పుడు వంట చేసినవన్నీ ఉంటాయి కదా, కడిగే గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టేస్తాను. అంటే మళ్ళీ అవన్నీ అక్కడక్కడే ఉన్నాయంటే ఇంక రేపు ఉదయం వరకు ఉండిపోతాయి. ఇంకా పనిలో పనిగా ఇవి కూడా ఒకవైపు అయితే చేసుకొని వీళ్ళ బాస్కెట్లు అన్నీ కూడా నీట్గా ఖాళీ చేసేసా. ఇంక ఈరోజు పూర్ణిమ కూడా తొందరగా వచ్చేసింది. నిన్ననే కొంచెం 7:30 అలా అయిపోయిందనమాట, చీకటి పడిపోయింది బాగా వచ్చేసరికి. కానీ ఇంకా డైలీ ఈ టైం అయ్యేసరికి వచ్చేసిద్ది పెందల కాడే. అసలు ఇప్పుడు వేసవికాలం ఏంటంటే పొద్దు ఎక్కువ ఉంటుందిలేండి, చలికాలం అయితేనే కొంచెం తొందరగా చీకటి పడిద్ది. ఇంకెవగో వీళ్ళవన్నీ జాగ్రత్త చేసుకోవడానికి నాకు సరిపోతుంది. వీళ్ళేమో అజాగ్రత్తగా అన్నీ బయట షూ అన్నీ వదిలేస్తారు, అవేమో కుక్కలు వేసుకెళ్ళిపోతాయి. అదే నా భయం, అందుకని అన్నీ మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటా. ఇక్కడ ఇలా ఎక్కేసరికి నాకు ఒక్కసారిగా తిరుపతి గుర్తొచ్చింది మా సాత్వి, ఎందుకంటే తిరుపతిలో అంతా మా వారిని ఎత్తి మీద ఇట్లా కూర్చోడమే దాని పని. సరుకులకు వెళ్ళేటప్పుడు కొత్తిమీర మర్చిపోయామండి, అన్నీ తీసుకొని అది అసలు గుర్తే లేదనమాట. ఇంక ఇప్పుడు వండేటప్పుడు గుర్తొస్తే ఇంకా సరేలే ఇంటి ముందు పుదీనా ఉంది కదా అని చెప్పి వచ్చి పుదీనా అయితే కోసుకున్నా. ఎప్పుడు పెద్దగా యూజ్ చేయంలేండి పుదీనాని, ఇంకెలాంటప్పుడే మెయిన్ బిర్యానీకి పుదీనానే సగం టేస్ట్ వస్తుంది. ఇంకా వంట అంతా అయిపోయాక పిల్లలకి స్నానాలు కూడా తొందరగానే చేపించేస్తాము. ఇంకా బయట వచ్చి అలా కాసేపు కూర్చున్నాను అనమాట, స్నానానికి వెళ్దాంలే అని చెప్పి కూర్చుంటేనే ఇంతలో మా వారు ఇంకొక గిఫ్ట్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. మా వారేమో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు, అదేమో ఎంత తిప్పినా అసలు వర్క్ అవ్వట్లేదు. అంటే ఫస్ట్ టైం కదా, సరిగ్గా కుదరలేదు. ఇంకా ఏం చేస్తాం, పైన బెజ్జం పెట్టి ఇంకా అలా పైన వేసారు అనమాట. ముందైతే ఈ సర్ప్రైజెస్ ఈవెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యారంట, కాకపోతే వాళ్ళతో అంత మంచిగా అనిపించలేదు. సో అందుకని అవేవో నాకు నచ్చిన గిఫ్ట్స్ నేనే ప్యాకింగ్ చేసి ఒక్కొక్కటిగా ఇట్లా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మా వారు పూర్ణ ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారంట. ముందు రోజు కూడా 7:30 8 అయింది వచ్చేసరికి అని చెప్పాను చూడండి. నాకేమో పూర్ణిమ బస్సు లేట్ అయింది, అందుకే ఆలస్యం అయిందని చెప్పారు. కానీ ఆ రోజు నైట్ అంతా ఈ గిఫ్ట్స్ కోసం మొత్తం బాపట్ల అంతా తిరిగారంట. అసలు నాకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఇద్దరు కూడా భలే మేనేజ్ చేశారు. నేను కూడా పరిస్థితులు ఏమి ఇప్పుడు అంత అనుకూలంగా లేవు కదంట్లే, చేసేది ఏం లేదులే అని అయితే నేను కూడా అనుకున్నా, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోలేదు, నార్మల్గానే ఉన్నా. కానీ భలే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ స్నానం చేసుకొని తాతయ్య దగ్గరికి అయితే బిర్యానీను కొంచెం కూర అయితే వేసి తీసుకొచ్చానండి. ఈ మధ్య అసలు తాతయ్య నార్మల్గా ఒకసారి ఉంటే బయటకు వెళ్ళి ఏదో తింటారు అనమాట, బాగోలేకపోయి నుంచి బయటకు వెళ్ళట్లేదు కదా, ఇంకా తీసుకొచ్చి ఇంకా కూర అవి వేసి కలిపిస్తే తింటున్నారు. ఇంకా తాతయ్య అక్కడే ఉండి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి ఇంకా తర్వాత పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళాను అనమాట. హోటల్లో ఉన్నటువంటిది ద్రోహమ్మ
రూపం కూర నీకే నచ్చేది, మాకు నచ్చదు. ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. రూపం సరిపోయినాయి అన్నీ. నిజంగా చెప్పాము, తగ్గితే వెళ్ళి వేపిస్తాం. మరి ఉప్పు సరిపోయిందా? కారం పిల్లలు తినొచ్చు అయితే. మీరు మీరు ధైర్యంగా తినొచ్చు. రేణు చేసుకుంటే పిల్లలు తింటారమ్మా. నువ్వేం చేస్తున్నావు అక్కడ గుజ్జులు? అవి పడతావు. మా వారికి ఖచ్చితంగా కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇంక ఉప్పు కారం వేసుకొని తినేమని చెప్పాలి ఇక నుంచి. ఇంకా మా తాతయ్య వాళ్ళు మాత్రము మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి. ఎందుకంటే ఈరోజు టేస్ట్ అంత బాగా వచ్చిందనమాట. సేమ్ బయట ఎలా ఉంటుందో హోటల్లో తీసుకుంటే అంత మంచిగా అనిపించింది. ఇందాక సాత్విక్ అని ముద్దు పెడుతూ కనిపించారు చూడండి, ఆయన తాతయ్య వాళ్ళ చిన్న కొడుకు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నారు కదా, తాతయ్య వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు. ఇంకా తాతయ్య తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం పిల్లల్ని తీసుకొని. ఇంటికి వచ్చి పిల్లలకి అంటే అందరం కలిసి తిందాంలో అనుకున్నాం అనమాట. అందుకని మొత్తం అన్నీ కూడా ఒక దగ్గర అయితే పెడుతున్నా. ఇంట్లో మరొక గిఫ్ట్ తీసుకొని అయితే వచ్చారు. ఇంకప్పటికి వంటగదిలో ఉన్నా. ఇంకేంటి సడన్గా చూసేసరికి అదేంటి అసలు గెస్ట్ చేయమంటున్నారు అనమాట. అసలు గెస్ట్ చేయడానికి నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. ఎందుకంటే ఇది నాకు కావాలి బావ అని చెప్పి నేను కూడా అడగలేదు. అందుకని ఇంకా గెస్ట్ చేయడం అయితే నా వల్ల కాదు అంటున్నా. నా పుట్టినరోజు అయితే జూలై 1 అండి. పోస్ట్ అయినా పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకులే ఒకేసారి వీడియో పెడదాంలని మరి ఇంకా పోస్ట్లు ఏమీ పెట్టలేదు. మామూలుగా అయితే నెక్స్ట్ డేనే పెట్టేద్దాం అనుకున్నా. ఇంకా ఆ రోజు అంతా షూట్ చేసి కొంచెం అలసిపోయామన్నమాట. ఇంకా ఆ రోజు అవ్వలేదు. నెక్స్ట్ డే ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు పెట్టాను వీడియో. ఇక్కడ అందరం కూడా చక్కగా కూర్చొని ఇంకా కలిసి అయితే తిన్నాము. ఫస్ట్ బయట టేబుల్ వేసి తిందాము సెట్ చేసుకున్నాం అలా, కానీ పిల్లలతోటి అంత కంఫర్ట్గా ఉండదు అని చెప్పి మళ్ళీ ఇంట్లోనే కూర్చొని ఇంకా అందరం ఇలా అయితే చక్కగా మాటలు చెప్పుకుంటూ మంచిగా తినేసాము. పూర్ణిమ పుట్టినరోజు కూడా మేము లాస్ట్ టైం ఇలానే ప్లాన్ చేసుకున్నామండి. అంటే పూర్ణిమకి హైవే మీద కేక్ కట్ చేసి అట్లా కొంచెం ఆశ ఉందంట, కోరిక. సరేలే నెక్స్ట్ టైం చేద్దాం అన్నాము ఇంట్లో. కరెక్ట్గా నాన్నమ్మ దినం ఈరోజు, ఆ నెక్స్ట్ డేనే పూర్ణిమ పుట్టినరోజు. అలా వెంటనే వచ్చేసరికి మేము ఇంకా ఏం చేయలేకపోయాము. ఎందుకంటే మనమే ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు ఆ ఏజ్ పిల్లకాయలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. నాకు అలా అనిపించింది అనమాట. ఇంక ఇందులో ఇంకో గిఫ్ట్ అయితే తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చారు. అసలు ఏందో ఒక్కొక్కటి తెస్తానే ఉన్నారు. మరి ఎక్కడ పెట్టారు గిఫ్ట్లు నాకు తెలీదు. అడిగితేనేమో ఇంక తర్వాత ఏం చెప్తున్నారంటే తాతయ్య వాళ్ళ ఇంట్లో పెట్లో పెట్టారంట. ముందు రోజే బాపట్ల నుంచి వస్తే తీసుకొచ్చి అన్నీ అక్కడే తాతయ్య వాళ్ళ ఇంట్లోనే పెట్టాము. లేదంటే ఇప్పటికిప్పుడు ఒక్కొక్కటి వెళ్ళి తీసుకొస్తాను అనుకున్నా వెంట. అన్నీ అక్కడ పెట్టి ఒక్కొక్కటిగా తెచ్చి ఇలా ఇస్తున్నామని లాస్ట్లో చెప్పారనమాట నాకు. పాపం సాత్విక మాత్రం నిద్రపోయిందండి. అన్నం తినేసి ఇంకా వెళ్ళి దిండి తెచ్చుకొని అదే పనుకుని పోయిందనమాట. రేణు మాత్రం లాస్ట్ వరకు ఉంది, కానీ సాత్వికనే మిస్ అయిపోయింది. సాత్విక కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. 2 తీసుకొచ్చారంటే ఇంక ఇది కూడా అంతే సేమ్. బ్లాస్ట్ అవ్వలేకపోయేసరికి ఇంకా పైన బెజ్జం పెట్టి పైన అలా వేశారు. తర్వాత ఎందుకు వర్క్ అవ్వలేదని చూస్తే అది కిందకి పెట్టి గట్టి తిప్పాలంట. అప్పుడు ఒక్కసారిగా పేలింది, సౌండ్ వచ్చింది. పోనీలే నాకు ఈ సౌండ్ రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే భయపడిపోయేదాన్ని అని నేనన్నా. అలాగేస్తారు బయటికి తీరు. ఇప్పుడు చేసినట్టయితే తెలిసేది చెప్పాలా? ఏమని చెప్పాలి? ఐ లవ్ యూ రూపా అంతేనా? ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. ఏంది హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మన లవ్ మ్యారేజేగా. ఇది నేను స్పెషల్గా దగ్గరుండి రూపా కోసం వెతికి బాపట్ల మొత్తం తీసుకొచ్చి బాపట్ల మొత్తం ఎదిగి తీసుకొచ్చి అప్పుడు రూపా తీసి చూపించింది. నాకు ఏంటంత స్పెషల్? ఎవరు పెట్టుకోవాలి? ఫస్ట్ నువ్వే తినాలి, లేదా నాది పెట్టాలి. తినేదా? ఓకే బ్యాగ్ కలిపోయి కొంచెం మంచి ఉంది. ఎలా ఓపెన్ చేసింది అసలు?
నేనేమో పొటాటో ఫ్లేవర్ అని ఉండేసరికి ఎప్పుడు తిన్నట్టు ఇది తీసుకొచ్చిండేంది అనుకున్నా. ఇంకా సడన్గా ఇంకేంటి వామ్మో నాకంటే కూడా అసలు నువ్వు నవ్వు అసలు ఆగట్లేదు. రేపు ఉదయము మా సాత్వికకి ఎక్స్పెరిమెంట్ చేయాలి. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక షార్ట్ వీడియో పెడతానులేండి. మొత్తం తిరిగి తీసుకొచ్చాను అనేసరికి ఏందో అనుకున్నా. ఇంకేంటి ఇలాంటి సర్ప్రైజ్ అని అస్సలు అనుకోలేదు. అలా ఉంది పైకి వచ్చి అనేది విన్నప్పుడు మొత్తం పెట్టి ఒకసారి అలా పెడతారు వాళ్ళు చచ్చిపోయి ఉంటుంది. పొటాటో ఫ్లేవర్ అనేసరికి ఇదేంది ఇప్పుడు తిన్నట్టు తీసుకొచ్చినా నేను అనుకుంటున్నా. పేలుతుంది కదా మొన్న కూడా నీకు పేలింది. పేర్లేదు ఒకేసారి వచ్చాక నా బర్త్డే నువ్వు తప్పు ఎప్పుడు చేయగలగా. మామూలుగా అయితే మా వారికి నేను ఇష్టమని తెలుసు. మొన్న హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఎంత ఇష్టమో తెలిసింది. ఇంక ఇప్పుడైతే అసలు మరీను అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇదంతా అవసరం అని చెప్పి నేను వద్దనేసాను. కేక్ కూడా వద్దనేసానండి. కేక్ అవేమి వద్దు బాబా, నేనేమి చిన్నపిల్లని కాదు. మళ్ళీ ఈ నెల 14న రేణు పుట్టినరోజు కూడా ఉంది. అప్పుడు పిల్లకి బాగా చేసుకుందాం అన్నాను. అయినా సరే మా వారు ఒప్పుకోలేదనమాట. నేనైతే చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఇంకా నువ్వేం చెప్పినా నేనైతే వినను అని అయితే అన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మా వారు నన్ను బీచ్కి తీసుకువెళ్ళారు. ఆ రోజు అలా సరదాగా బీచ్కి వెళ్ళి అలా మంచిగా తిరిగి ఇంకా సాయంత్రం బిర్యానీ ఇంట్లో చేస్తా. కేక్ అయితే కట్ చేసి అప్పుడు కూడా వీడియో పెట్టా. చాలా బాగా చేశారు. కానీ ఇలా అయితే ఎప్పుడు చేసుకోలేదు. చాలా బాగుంది. అసలు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మాత్రము. ఎందుకంటే మనమంతా 90s కిడ్స్ కాబట్టి ఇలాంటివి మన లైఫ్లో తక్కువ. కానీ నాకు పెళ్ళయిన తర్వాత ఇలాంటివి కలుగుతున్నాయి చూడండి. మా వారు చేస్తున్నారు. నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. మేము ఇంత అల్లరి చేసినా సరే కనీసం మా సాత్వికకి ఇంత రవ్వ మెలకు రావట్లేదు. పనుకునే ఉంది పాపము. ఇంకా దాని వాట కేక్ అయ్యి పెద్దగా ఏం తిన్నప్పుడే అన్నం అవన్నీ బిర్యానీ తిన్నాం కదా. ఇంకా కేక్ అయ్యి జస్ట్ అట్లా తినిపించేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ తిందాంలే అని. అదేమనుకుంటా చెప్పు మామూలుగా సరే ఇప్పుడు చెప్పు ఏమనుకుంటారు టీ అమ్మ నాన్న ఒకసారి ఒక షార్ట్ అయినప్పుడు ఐ లవ్ యు బొమ్మ మరేను చూసారా, వా బ్యూటిఫుల్ అంట. నాకు ఇస్తేనేమో నాకంటే ఆతృతగా అదే తీసేసుకుంటుంది ఫస్ట్. ఇది మేము అరకు వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. ఇంకా దాన్ని సెట్ చేసి ఇట్లా దానికి లైటింగ్ వస్తుందంట. తర్వాత చూపిస్తానండి. ఇదొకటి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదొకటి. అసలు గెస్ చేయమంటున్నారు. నాకేమో ఏమి గెస్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మా వారి ఆలోచనలు ఒక్కోసారి నాకు అందవన్నమాట. పైగా నేను నాకు ఇది కావాలని కూడా నేను ఎప్పుడు అడగలేదు. సో అందుకని అసలు ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నారని అప్పుడు అడిగాను అనమాట. ఇంకప్పుడు చెప్తున్నారు నేను ఎందుకు మరి లేట్ అయింది అనుకున్నావు ఇవన్నీ తీసుకోవడం వల్లనే అని. అబ్బో అనిపించింది అప్పుడు. ఇంకా మా వారైతే సెకండ్ వచ్చి సారీ అయితే తీసుకొచ్చారు. ఎట్లన్నా మొగుడు చీర తేవట్లేదని బాధపడాలి. తీసుకొచ్చిందని బాధపడుతుందండి మా ఆవిడ. ఇది బ్లౌజ్, ఇది ఎంబ్రాయిడరింగ్ వర్క్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా. వాడు అదే చెప్పింది. ఇలాంటి శారీ నీకు లేదు కదా, అందుకని మా కోసం అంత కష్టపడుతున్నాం. మరి నీకోసం ఈ మాత్రం చేయొద్దు. నేనేమో మన దగ్గరే చాలా సారీస్ ఉన్నాయి కదా, ఇంకా బయట నుంచి ఎందుకు తెచ్చావని నేనన్నా. కానీ మా వారు మాత్రము ఇంట్లో ఉంటే అవి వేరు, నేను తీసుకురావడం వేరు అని మా వారు అంటున్నారు. చెయ్యి అదేంటిది. అన్ని చూసాక ఏమనుకుంటున్నావు? అదే గొల్లు ఇచ్చాం కదా లోపల దాన్ని ఏరి కోరి దగ్గరుండి బాగా చేసి ఇప్పుడు చెప్పాడు. అవన్నీ కట్ చేసుకోవాలి. చాలా బాగున్నాయి గాజులు మాత్రం బాగున్నాయి. मैचिंग होती है मेरे मेरे मैचिंग होती है. ఇంకా గాజులు తీసుకోవాలి అనుకుంటున్నా. మా అమ్మ తీసుకొస్తాను. అయితే
నేను చేత ఉండు. ఎందుకు ఇప్పుడు అయ్యి నేనే ఆడుతాను. ఎందుకు ఇప్పుడు అయ్యాను ఎందుకు పడుతున్నాను? దీనిలో చాలా తేడాగా ఉన్నావు. ఫోటోలో కొంచెం బాగున్నావు, ఏంది రియల్గా ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది. మామూలుగా అయితే రియల్గా బాగుంటుంది. ఐ లవ్ యూ ఏందమ్మా ఐ లవ్ యూ ఎందుకు అంత ఐ లవ్ యూ నానంటే? అరే ఇది నేను మీ అమ్మకి ఇచ్చాను రా. ఐ లవ్ మై డియర్ వైఫ్ రూపా. నా లైఫ్ హ్యాపీ లైఫే, ఎలాంటి లోటు లేదు, మంచిగా అర్థం చేసుకునే భర్త పిల్లలు హ్యాపీగా ఉంటుంది. కానీ ఇలాంటివి అయితే అసలు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలాంటివి కూడా నా లైఫ్లో ఉంటాయని అయితే మా వారు మళ్ళీ నిరూపించారు. అస్సలు నమ్మలేకపోయా నిజంగా. ఇలాంటప్పుడు అనిపించింది ఆడపిల్లకి అడగకుండానే ఇలా సంతోష పెట్టే భర్త ఉంటే ఇంకేమీ అవసరం లేదు, ఎంత కష్టానైనా ఈజీగా దాటేయచ్చు. ఐ లవ్ యూ. ముందైతే ఈ లైటింగ్స్ది ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని చెప్పి ఆన్ చేసామండి. అసలు ఎంత బాగుందో కదా, 3 షేడ్స్ అయితే వచ్చినాయి, చాలా బాగుంది. కానీ ఈ హ్యాపీనెస్ అయితే మాత్రం అసలు మాటల్లో చెప్పలేదండి. నా ఫేస్ చూస్తే ఈరోజు అంతా వెలిగిపోతుంది కదా. నిజంగా ఇన్ని రోజులు టెన్షన్స్ అన్ని ఈరోజు ఒక్క రోజుతో మర్చిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా వారు ఒక డైలాగ్ అనమాట, అది సరిగ్గా రాలేదని నేను మ్యూట్ చేసేసాను. ఇప్పుడు కూడా కలర్ చూసి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏం చెయ్యాలి ఎలా ఉండాలని. ఎప్పుడు కూడా ఎవరిని అలా ఇగ్నోర్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. సంథింగ్ సరిగ్గా రాలేదని నేను మ్యూట్ చేసేసా. అది నిజమే. మామూలుగా అయితే మా వారిని చూస్తే అలా అనిపిస్తుంది మొరటిగా, కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కంటే చాలా అప్డేట్గా ఉంటారు. అండ్ మెయిన్ ఫ్యామిలీ హ్యాపీగా ఎలా చేస్తే హ్యాపీగా ఉంటారు అనేది తనకి బాగా తెలుసు అనమాట, ప్రతిదీ కూడా. సో నాకు ఆ విషయంలో నేను ఎంత మొద్దునో మా వారు అంత తెలియని వాళ్ళు. అంటే నేను కొంచెం అలా కనిపిస్తాను కానీ మా వారి కంటే నాకు కొంచెం తెలివితేటలు తక్కువేనండి. తనతో పోలిస్తే మాత్రము కొంచెం నేను తక్కువే. మరేను కూడా ఎందుకని ఈరోజు చాలా హ్యాపీగా ఉందనమాట, హ్యాపీగా ఉంది అనమాట. అండ్ ఇంకా వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.